అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. జీతం పరిమితి 25,000కు పెంపు. ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ నిబంధనలో కీలక మార్పులు. జీతం పరిమితి 25,000 వరకు పెంపు. సో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ త్వరలో ఒక మార్పు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారండి. దీని ప్రకారంగా పీఎఫ్ ఇంకా పెన్షన్ పథకాల్లో చేరడానికి జీతం పరిమితిని పెంచాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. సో యాక్చువల్గా ప్రస్తుత పరిమితి ప్రకారంగా నెలకు 15,000 కాగా పెన్షన్ పరిమితి నెలకు 25,000. ఈ మార్పు అమలైతే 1 కోటి మందికి పైగా ఉద్యోగులు అదనంగా పీఎఫ్ఓ పెన్షన్ సౌకర్యాల పరిధిలోకి వస్తారండి. చివరిసారిగా జీతం పరిమితిని 2014లో మార్చారు. అప్పుడు 6,500 రూపాయల నుండి 15,000 వరకు పెంచారు. సో ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారంగా 15,000 వరకు బేసిక్ జీతం తీసుకునేవారు తప్పనిసరిగా పీఎఫ్ అకౌంట్ అయితే ఉండాలండి. ఇక 15,000 కంటే ఎక్కువ జీతం ఉంటే పీఎఫ్లో చేర్చుకోవాలా వద్దా అనేది కంపెనీ యాజమాన్యం ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రైవేటు ఉద్యోగుల్లో చాలామందికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లేకుండా పోతుంది. ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ఈ పరిస్థితి ఆందోళనగా ఉందని అన్నారు. ఎందుకంటే 15,000 కంటే కొంచెం ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఉండట్లేదు. అందుకే పెరుగుతున్న ఖర్చులు ప్రస్తుత ఆదాయాలకు తగ్గట్టుగా నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని ముంబైలో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు. ఈ సమావేశం ప్రకారంగా ఈపీఎఫ్ఓ అధికారికంగా కొత్త పరిమితిని ప్రతిపాదించిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వచ్చే ఏడాది దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. ఉద్యోగులకు లాభాలు. ఉద్యోగి కంపెనీ పీఎఫ్లో జమ చేసే డబ్బు పెరుగుతుంది. అలాగే పదవి విరమణ సమయానికి ఎక్కువ పీఎఫ్ మొత్తం చేతికైతే వస్తుంది. భవిష్యత్తులో కూడా పెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా లక్షల మంది ఉద్యోగం చేసేవారికి ఆర్థిక భద్రత కూడా ఉంటుంది. ప్రస్తుతానికి ఉద్యోగి కంపెనీ ప్రాథమిక జీతం బేసిక్ పేలో 12% చొప్పున పీఎఫ్కు జమ చేస్తారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే గత 10 ఏళ్లలో సామాజిక భద్రతా విషయంలో జరిగిన అతిపెద్ద మార్పు ఇదే అవుతుందని చెప్పేసి అంటున్నారు.